మాలేపాటి సుబ్బానాయుడు మృతి చెందడం తీరని లోటని మంత్రి నారా లోకేష్ అన్నారు. కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం తీసుకున్నామని, మాలేపాటి కుటుంబాన్ని రాజకీయంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నామని అన్నారు. కరుణాకర్ కుటుంబాన్ని వైసీపీ వేధిస్తే మాలేపాటి ఆ కుటుంబానికి అండగా నిలిచాడని అన్నారు. యువగళం పాదయాత్రలో తనతో 5 రోజులుండి కలిసి నడిచారని గుర్తు చేసుకున్నారు. కొంతమంది మాలేపాటి వ్యవహారాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు, వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు. అలాంటి కార్యకర్తలకి ఒక ఎమోషన్ మన జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత అని డిక్లేర్ చేసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. 2014లో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించినప్పుడు ఇక్కడున్న పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక నిధే కాదు విభాగం ఏర్పాటు చేయండి, కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని నాకు చెప్తాం జరిగింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 135 కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాదులో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది. నా యువగలం పాదయాత్రలు కూడా నేను కల్లారా చూశా. ఆనాడు ప్రభాకరన్ని వాళ్ళ పిల్లల ముందల్ని నరికి చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చదివించి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు. ఒకరు డెలైట్లో, ఒకరు ఎక్సెంచర్లో, ఇట్లా అనేక అద్భుతమైన కంపెనీలో వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీ అందరూ తెలుసు, సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేరు, మనందరం కోల్పోయాం. ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు అన్న. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2013లో వచ్చాను. పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట సుబ్బానాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం, నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్లో కూర్చొని తిట్టుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం. కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అనే ఒకే ఒక పదంతో ముందరికి కాదు. మొన్న నేను క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది, అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గం ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, వైకాపా నాయకుడు ఇంటికి ఎదురుగా ఉంది, దారి చిన్నగా ఉంది, దారి పెద్దగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో కరుణాకర్ కుటుంబాన్ని వేధించి కరుణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకులు. ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చి ప్రభాకర్కి అండగా నిలబడతాయి కాదు, కుటుంబానికి అండగా నిలబడతాయి కాదు, ఈయన వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం, యాక్షన్లో చూపిస్తాం. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది, సమాజంలో ఎవరున్నా వాళ్ళపైన ఉంటుంది. నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు, తప్పనిసరిగా దానిపైన సో కుటుంబాన్ని అండగా ఇక్కడున్న నాయకులు మేము అందరం ఉంటాం. వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా నేను తీసుకుంటాను, మీ అందరూ తెలుసుకుంటాం.